బలవంతపు వాంగ్మూలంతో కాకానిపై అక్రమ కేసు పెట్టారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి టార్గెట్ గా కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని తెలిపారు. కాకాని అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆయన మండిపడ్డారు. చూస్తా ఉన్నాము, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళని, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాటి మీద అరెస్ట్ చేయాలని ప్రయత్నించడం, ఈ విధంగా హై డ్రామా సృష్టించడం, భయభ్రాంతులకు ప్రజల్ని గురి చేయాలన్న ఆలోచనతో ప్రవర్తిస్తూ ఉండే విధానం ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, ఈ రోజుకి ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, అసహ్యంగా కూడా చూస్తూ ఉన్నారు. ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయనకి సంబంధించినటువంటి అక్రమ కేసుల్లో ఈరోజు అరెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నం. అయితే గోవర్ధన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ రోజు ఆయన ఏదో రాజకీయాల్లోకి రావడమో, శాసనసభ్యుడు కావాలని ఆశించడమో కాదు. వాళ్ళ నాన్న సుమారుగా 18 సంవత్సరాల పాటు పొదలకూరులో పంచాయతీ ప్రెసిడెంట్గా సమితి ప్రెసిడెంట్గా ఉండడం, ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఫ్యామిలీ నెల్లూరు డిస్టిక్లో. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అలా పనిచేయొచ్చు, ఇలా సర్వీస్ చేయొచ్చు, ఇంత మంచి పేరు తెచ్చుకోవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు. ఆ తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం కానీ, మంత్రిగా ఉండడం కానీ, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన రిసీవ్ చేసుకోవడం, పనులు చేయడం కానీ, ఈరోజు నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. అంతేకాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక క్రెడిబిలిటీ ఉండే లీడర్గా గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ఎదిగారు. అంతటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి మీద జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ఏఐసిసి